వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ ఇన్ అవర్ ఛానల్. మేమైతే ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాం. దానికి ప్రాసెస్ చెప్తాను మీకు. ఫస్ట్ మనం కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా మిర్చి ఒక బౌల్లో వేసేసుకోవాలి, ఆయిల్ వేసుకొని. ఇప్పుడు మీకు ఫిషెస్ చూపిస్తాను కడుక్కున్నవి. ఇదిగోండి గైస్, ఇవన్నీ మేము కడుక్కొని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి గైస్. ఇప్పుడు ఇందులో మనం ఫిషెస్ వేసుకుంటున్నాం. అదిగోండి గైస్, మా మమ్మీ వేసేస్తుంది దబ్బు దబ్బున. ఇదిగోండి గైస్, మేమైతే ఫిష్ పీసెస్ వేసేసాం అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి గైస్ మనం. పైగా కొంచెం కారం కూడా. మీకు సరిపోయినంత కారం వేసుకోవచ్చు మీరు. మేము కారం తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నాం మేము. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి గైస్ మనం వాటర్ వేసుకొని కొంచెం టేస్ట్ చేయాలి, ఎట్లుందో కారం ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చూసుకొని. అప్పుడే మిక్స్ చేసుకోకూడదు వేసిన వెంటనే వాటర్. ఇప్పుడు మా మమ్మీ గ్రీన్ మ్యాంగో వేసింది. ఇదిగోండి గైస్, ఇదైతే ఉడుకుతుంది అనమాట. ఇప్పుడైతే మనం కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఉడుకుతుంది గైస్. మేమైతే ఫిష్ మసాలాకి తయారు చేసుకున్నాం. ఒక చిన్న అల్లం, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కొన్ని ఎక్కువ వేసుకోవాలి. వెల్లుల్లి గైస్ మిక్సీ పట్టాలన్నమాట. మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి గైస్ ఎట్లా పువ్వులు వస్తున్నాయి. ఇప్పుడు మనం చేసిన మసాలా మొత్తం వేసుకోవాలి. ఇదిగోండి గైస్, మేము మసాలా వేసుకున్నాం. ఇదిగోండి గైస్, ఇది మొత్తం ఉడుకుతుంది లాంటి దగ్గరకు కావాలి గైస్ మొత్తం. చూడండి గైస్ మొత్తం బబుల్స్ ఎట్లా వస్తున్నాయో చూడండి గైస్, మొత్తం ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అదిగోండి అంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ. మన ఫిష్ కర్రీ అయితే అయిపోయింది గాయ్స్. చూడండి, ఆంధ్ర చేపల పులుసు. ఇంకా కూర కొంచెం దగ్గరికి అయింది ఫ్రెండ్స్. మన ఆంధ్ర చేపల పులుసు అయితే అయిపోయింది. మేము టేస్ట్ చేస్తాం, తింటున్నాం. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి. బాయ్ గాయ్స్.